మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెర్రబల్లి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. నీట్ పేపర్ లీకేజీ ముసుగులో దేశంలో అల్లర్లు సృష్టించేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. ప్రధాని మోదీ నివాసం ముందు నిరసన తెలపడం సిగ్గుచేటని, సమస్యలపై పార్లమెంట్లో మాట్లాడకుండా ప్రధాని ఇల్లు ముట్టడించడం సరికాదని విమర్శించారు. నీటి వ్యవహారంలో ఇప్పటికే సీబీఐ విచారణ ద్వారా 13 మందిని అరెస్టు చేసి రీ ఎగ్జామ్ నిర్వహించామని స్పష్టం చేశారు. देशद्रोही राहुल गांधी, प्रियंका गांधी, सोनिया गांधी, प्रियंका गांधी, राहुल गांधी, राहुल गांधी, प्रियंका गांधी, सोनिया गांधी. నిన్న మధ్యాహ్నము పార్లమెంట్ లో ప్రతిపక్ష పార్టీ నాయకుడైన రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే పార్లమెంట్ లో మాట్లాడలేక పార్లమెంట్ లో ఒక సమస్య మీద, పెద్ద సమస్య అయితే మీరు ప్రతిపక్ష పార్టీ నాయకులు, మీకు రాజ్యాంగం హక్కు కలిగించింది. ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్న గౌరవం లేదు, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అంటే గౌరవం. పార్లమెంట్ లో ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా మాట్లాడాల్సింది పోయి ప్రధానమంత్రి గారి ఇంటి ముంగట పోయి కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా చేయడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఇంతకుముందు ఎన్నడూ కూడా ప్రధానమంత్రి గారి ఇంటి ముంగట ప్రతిపక్ష పార్టీ నాయకుడు ధర్నా చేయలేదు. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ నాయకుడికి మాట్లాడడానికి పార్లమెంట్ ఉంది. పార్లమెంట్ లో నీట్ పేపర్ లీక్ మీద చర్చ పెట్టడానికి ప్రధానమంత్రి గారు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కానీ ఒక చిల్లర నాయకుల్లాగా, చిల్లరగాని లెక్క పోయి అక్కడ ప్రధానమంత్రి గారి ఇంటి ముంగట ధర్నా చేపట్టడం చాలా బాధాకరమైన విషయము. రాహుల్ గాంధీ గారికి నిజంగానే నీట్ పేపర్ సమస్య మీద మాట్లాడాలనుకుంటే రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో మాట్లాడాలి. ప్రధానమంత్రి ఇంటి ముంగటికి పోయి